హలో హాయ్. చేపల పులుసు అనేది ఒక్కొక్కళ్ళు ఒక్కో స్టైల్లో చేసుకుంటారు. నేనైతే ఇంట్లో చేపల పులుసు ఇలాగే చేసుకుంటాను. మీకోసం ఈ రెసిపీ షేర్ చేస్తున్నాను. నచ్చితే ఒక లైక్, ఒక కమెంట్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఫస్ట్ పాన్ తీసుకొని ఒక 4-5 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక 4-5 ఉల్లిపాయలు తీసుకొని, ఒక 4 పచ్చిమిర్చి తీసుకొని సన్నగా కోసి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బాగా ఉల్లిపాయలు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ఓ 2 స్పూన్ల అల్లం పేస్ట్ వేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేగనివ్వాలి. పేస్ట్ కూడా కొంచెం వేగిన తర్వాత ఒక స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్ల వరకు కారం, నాన్ వెజ్ కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేసుకుంటున్నాను, వేసుకొని అవి కూడా కొంచెం వేగిన తర్వాత ఒక కప్పు వరకు చింతపండు రసాన్ని వేసుకోవాలి. తర్వాత ఒక 2 కప్పులు వాటర్ వేసుకొని అలాగే తగినంత సాల్ట్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు సాల్ట్ వేసుకొని బాగా చింతపండు రసం ఆ పులుసునంతా మరిగించుకోవాలి. మరిగించుకున్న తర్వాత ఏవైతే చేపల ముక్కలు వాష్ చేసుకున్న పెట్టుకున్నామో ఆ చేప ముక్కలను వేసి బాగా ఉడకనివ్వాలి ముక్క అంతా. తర్వాత ఒక చిన్న మామిడికాయ తీసుకొని ఒక చెక్క కోసి వేసుకోవాలి. ఈ మసాలా ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి వేసి నేను గ్రైండ్ చేసుకున్న మసాలా వేసుకొని మరిగించుకొని పులుసుని లాస్ట్లో కొత్తిమీర వేసుకొని కొంచెం గ్రేవీ చిక్కపడేంత వరకు మరిగించుకొని దించేసుకుంటే అయిపోయింది చేపల పులుసు. చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.